మరి ఈ యొక్క సాయంకాల సమూహ వేళలో మన ఈ ప్రభువును ఆరాధించుకున్నట్టుకు గాను కొన్ని నిమిషాలు దేవుని యొక్క జీవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుని తదుపరి ప్రభువును ఆరాధించడానికి మనము ముందుకు వెళ్దాము. దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయము మనమందరం కలిసి 21వ వచనం నుండి 24 వరకు మనం అందరం కలిసి చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. అమ్మ, ఒక కాలము వచ్చిచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చిచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రార్థన చేద్దాం. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన అపరంజిపోలినటువంటి పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జీవముగల తండ్రి, ఇంతవరకు కూడా మరి పాటలతో తమని స్తుతించుకుని ఆరాధించుకునే కృప మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు దేవా. మరి పాటల ద్వారా మీ నామమునకు మహిమ కలిగిందని నమ్ముచున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలగాలి. మీరు హెచ్చాలి, మేము తగ్గాలి. 115వ కీర్తనలో సెలవిస్తున్నట్లుగా దేవా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలగాలి. ప్రభువా, మీకే ఘనత కలగాలి, మీకే ప్రభావములు కలగాలి. మేము తగ్గాలి, మీరు హెచ్చాలి. ప్రభువా, మీకు వందనాలు దేవా. మరి ఈ రాత్రికాల సమయంలో అయోగ్య దాసుడను ప్రభువా, నేను ఎన్నిక లేనివాడి నన్ను ఇక్కడికి మీరు తోడుకొని వచ్చి నీ బిడ్డలతో కలిసి ఆరాధించే గొప్ప ధన్యత నాకును అనుగ్రహించినందుకు వందనాలు. నీ పాదముల దగ్గర నాకున్న నిబంధనను బట్టి ప్రభువా, నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకుని నీ నామం పేరట ఇక్కడ నిలబడుచుండగా తండ్రి, పరలోక సింహాసనం నుండి నీ మాటలు అందించండి. మాట్లాడుచున్నది నేను కాదు ప్రభువా, నన్ను కేవలము నీ నోటి బూరగా వాడుకుంటూ రండి. మొదటిగా నాతో మాట్లాడండి, తదుపరి నాయన వినుచున్న నీ ప్రియ బిడ్డలతోనూ మాట్లాడండి. మీకు మహిమ, మీకు ఘనత, మీకు మహత్యము, మీకు ప్రభావం కలగజేసుకోండి తండ్రి. యేసుప్రభువారి నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాల్లో మనము ప్రభువును ఆరాధించడానికి వెళ్తున్నాం. అయితే ప్రభువును ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయాలను గురించి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే మనకి బయలుపరుస్తూ ఉన్నారు. ఎవరో కాదండి, ప్రవక్తలు కాదు, లేక వేరే ఎవరు కాదు, సాక్షాత్తు స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే మరి సమరయ స్త్రీతో మాట్లాడుతూ కొన్ని విషయాలు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. సమరయ స్త్రీతో ఆరాధన గురించి ఎందుకు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది అని మనం కొంచెం ముందుకు చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. మొదటి యోహాను రాసిన యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నా చూడండి ఒకసారి. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తిసం ఇస్తున్న సంగతి పరిచయులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. అయినను యేసే బాప్తిసం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చిచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఊరికి వచ్చెను. సుకార్ అనేటువంటి ఊరిలో జరుగుతుంది ఈ సంఘటన. ఇక్కడ జరుగుతుంది, సుకారు అనేటువంటి ఒక ఊరిలో ఈ సంఘటన జరుగుతుంది. ఇప్పుడు ఆ సుకారు ఇప్పుడు కూడా ఉన్నది, అది ఒక మహాపట్టణం అయిపోయింది ఇప్పుడు సుకారు. అయితే మరి ఇక్కడ ఒక సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సమరయులతో యూదులు
ఎంత మాత్రము సహవాసం కలిగి ఉండరు. అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారం. ఎందుకు యూదులు సమరయులతో సాంగత్యం చేయరు? ఎందుకు యూదులు సమరయులతో భోజనం చేయరు? ఎందుకు యూదులు సమరయుల యొక్క కార్యకలాపాలలో వివాహాది శుభకార్యాల్లో కానీ దేనిలోనే ఎందుకు పాల్గొనరు? ఎందుకు యూదులు సమరయులను దగ్గరకు రానివ్వరు అని మనము బైబిల్ గ్రంథంలో నుంచి చూసి తెలుసుకోవాలి. ప్రభువుని ఆరాధించే ముందు కొన్ని విషయాలు మనము గమనించాలి. ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ సంభాషణ ఎక్కడ జరుగుతుంది అంటే సుకార్ అనేటువంటి ఒక సమరయ గ్రామం. ఇది సమరయులు నివాసించేటువంటి, సమరయులు ఉండేటువంటి ఒక గ్రామంలో జరుగుతుంది. అక్కడ సమరయ స్త్రీ వచ్చింది. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అని మనం 21వ వచనంలో చూసినట్లయితే ఆరాధన విషయం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. సరే, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన యూదుడు, ఈ స్త్రీ సమరయ స్త్రీ. అయితే ఇక్కడ ఆరాధనల గురించి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి మనం 20వ వచనం చూసినట్లయితే ఆ సమరయ స్త్రీ అంటుంది. 19 నుంచి చూద్దాం ఒకసారి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను. అప్పుడు చెప్తున్నాడు, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను, చూడండి, ఒక కాలం వచ్చుచున్నది, యెరూషలేములోనే ఆరాధన ఉండదని చెప్తున్నాడు ప్రభువారు. ఈ పర్వతం మీద ఆరాధన ఉండదని ఏంటి ఈ పర్వతం? ఈ పర్వతం అనేది ఏంటి అనేది మనం గమనించాలి. అది గమనించాలంటే మొదటిగా సమరయుల గురించి తెలుసుకోవాలి. ఎవరు ఈ సమరయులు? అసలు ఈ సమరయులు ఎవరు అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చరిత్రకారులు ఒక విషయం చెప్తారు, బైబిల్ గ్రంథము ఒక విషయం చెప్తుంది. సమరయులు అసలు ఎలా ఏర్పడ్డారు? సమరయులు అంటే వీళ్ళు కూడా ప్రభువును, తండ్రిని ఆరాధించేవారే. కానీ ఎందుకు వీళ్ళు సమరయులుగా తృణీకరించబడ్డారంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళినప్పుడు వారు మరలా తిరిగి వచ్చి యెరూషలేములో మందిరం నిర్మాణం చేస్తున్నప్పుడు వాళ్ళు అడ్డుకున్నటువంటి ప్రజలు. ఇక్కడ ఈ మందిరం వద్దు, ఈ మందిరం మనకు అవసరం లేదు, ఈ మందిరం కారణంగానే మరి బబులోను చక్రవర్తులు వచ్చి భయంకరంగా మనపైన దాడి చేసి ఈ మందిరం అంతటిని తగలబెట్టి ఇందులో ఉన్న వెండి బంగారములన్నీ తీసుకెళ్ళిపోయారు, ఈ మందిరం కారణంగానే మనకి ఇన్ని శ్రమలు వచ్చాయి అని చెప్పి ఆ మందిరాన్ని వ్యతిరేకించినటువంటి, తిరిగి మందిరము నిర్మించబడకుండా, పునర్నిర్మాణం జరగకుండా, యెరూషలేము పునర్నిర్మాణం జరగకుండా అడ్డుకున్నటువంటి ప్రజలు వాళ్ళు. అటువంటి సందర్భాలు చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. జరగవండి? మనం కూడా మరి తెలంగాణ ఉద్యమం టైంలో చూసాం కదా, రకరకాల మనుషులు ఉంటారు. కొంతమంది ఏమనేవారు, తెలంగాణ 2 రాష్ట్రాలుగా డివైడ్ అవ్వాల్సిందే, ఆంధ్ర తెలంగాణ అని. కొంతమంది ఇక్కడి నుంచి తెలంగాణ ప్రజల నుంచి కొందరు లేచి లేదు కంబైనింగ్గా ఉండాలని లేచిన ప్రజలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది ప్రజలు లేచి లేదు తెలంగాణ ఆంధ్ర విడదీయబడాలని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా యెరూషలేము తిరిగి నిర్మించబడకూడదు, దేవుని యొక్క మందిరము తిరిగి నిర్మించబడకూడదు అనేటువంటి వ్యతిరేకమైనటువంటి గుంపు లేచారు. వాళ్ళు కూడా యూదులే, వాళ్ళు కూడా ఇశ్రాయేలు సంతానమే. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క మందిరానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఆశీర్వదించబడిన పట్టణమైన యెరూషలేముకి వ్యతిరేకంగా లేచినందువల్ల మరి ఆ కాలంలో ఏం చేశారంటే వీళ్ళతో మనం సాంగత్యము చేయకూడదు. కారణం ఏంటంటే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవుని మందిరానికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి మరి ఇశ్రాయేలు ప్రజలు, యూదులైనటువంటి వారు ఏం చేశారంటే సమరయులను దూరం పెట్టారు. వాళ్ళతో సాంగత్యం లేదు. చివరికి యెరూషలేము మందిరం తిరిగి నిర్మించబడిన తర్వాత వాళ్ళని ఆ మందిరంలోకి, ఆరాధనలోకి రానివ్వలేదు. మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఎందుకు రావడానికి వీల్లేదంటే మీరు ఈ మందిరం నిర్మించబడకూడదని మీరు తిరుగుబాటు చేశారు, మాకు ఏ విధంగానూ సహాయం చేయలేదు, పైగా దేవునికి వ్యతిరేకమైన జీవితం మీరు జీవించారు కాబట్టి
ఈ మందిరంతో మీకు పాలు పంపులు లేవు, మీరు రావడానికి వీల్లేదని చెప్పి వీళ్ళందరినీ త్రోసివేశారు, వెలివేశారు. అందుచేత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ప్రత్యేకంగా ఒక ఆరాధనా స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆమె అదే చెప్తుంది. ఏమంటుంది చూడండి, 19వ వచనం దయచేసి అందరూ చదవండి ఒకసారి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి. ఏ పర్వతం? అక్కడ ఒక పర్వతం ఉంది, ఇప్పటికీ ఉంది ఆ పర్వతం. అదే గెరిజీము పర్వతం. బైబిల్ గ్రంథంలో మనకు చాలాసార్లు కనిపిస్తుంది గెరిజీము పర్వతం. ఈ సమరయుల యొక్క గ్రామాలు కానీ సమరయుల యొక్క పట్టణాలు కానీ ఈ గెరిజీము పర్వతం చుట్టూనే ఉంటాయి. గెరిజీము పర్వతం చుట్టూనే సమరయుల యొక్క గ్రామాలు ఉంటాయి. ఈ షుకార్ విలేజ్ కూడా గెరిజీము పర్వతం క్రిందనే ఉంది, పాదపీఠంలోనే ఉంది. కాబట్టి ఎప్పుడైతే యెరూషలేము మందిరంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు అయినటువంటి యూదులు సమరయులను రాకుండా చేశారో, వీళ్ళు ఏం చేశారో ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసుకున్నారు. అదే గెరిజీము పర్వతం మీద వీళ్ళు తండ్రిని ఆరాధించడం మొదలుపెట్టారు. అసలైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలు లేక యూదులు యెరూషలేములో దేవుని మందిరంలో ఆరాధించడం మొదలుపెట్టారు. కాబట్టి ఈమె సమరయ స్త్రీ కాబట్టి సమరయులు ఎక్కడ ఆరాధిస్తున్నారు? అప్పటికి ఈ కాలానికి కూడా ఆరాధన జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సమయానికి కూడా గెరిజీము పర్వతం మీద ఆరాధన జరుగుతుంది. అందుకే ఆమె అంటుంది, పర్వతం చూపిస్తుంది, ఈ పర్వతం కిందే ఉంది, ఇప్పటికీ ఉంది గెరిజీము పర్వతం. గెరిజీము పర్వతం యొక్క ఎత్తు 2849 అడుగుల ఎత్తులో ఉంది. అది ఇప్పటికీ ఉంది. అది యెరూషలేము పట్టణానికి సుకారు లేక ఈ గెరిజీము పట్టణం అనేటువంటి ఊరికి 2.5 గంటల ప్రయాణం, అంటే సుమారు 230 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇప్పటికీ ఉంది. చరిత్రలో ఏది మిస్ కాలేదు. గెరిజీము పర్వతం ఉంది. ఇప్పుడు ఆ గెరిజీము పర్వతం దగ్గర మీరు వెళ్ళి చూసినట్లయితే ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడ ఇప్పుడు ఎంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. అక్కడ అన్ని రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఉన్నాయి. గెరిజీము పర్వతం ఎక్కడైతే ఉందో ఆ చుట్టూతా అంతా డెవలప్ అయిపోయింది ఇప్పుడు. అయితే ఇవన్నీ కూడా మనకి దేవుడు సాక్ష్యాలుగా పెట్టాడు. ఆమె అంటుంది, అయ్యా మీరు అంటారు కదా మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. లేమంటారు, యూదులు ఏమంటారు, గెరిజీము పర్వతం మీద వీళ్ళు ఆరాధిస్తున్నారు కానీ అది నిజమైన ఆరాధన కాదు, వాళ్ళు నిజమైన ఇజ్రాయేలీలు కాదు, వారు సమరయులు. ఆరాధించవలసిన సమయం యెరూషలేము పట్టణంలోనే ఉంది, యెరూషలేములో మందిరంలోనే ఆరాధించాలి, అక్కడే దేవుని యొక్క ప్రత్యక్షత ఉందని యూదులు చెప్తారు. అదే మాట చెప్తుంది. అప్పుడు యేసుప్రభువారు ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారు, అమ్మ ఒక కాలం వచ్చున్నది, ఆ కాలం ఈ పర్వతం మీదనైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు, రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. 2 ఆరాధనలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి యెరూషలేములో యూదులు చేసే ఆరాధన, రెండోది గెరిజీము పర్వతం మీద సమరయులు చేసే ఆరాధన. ఈ 2 ఆరాధనలు ఉండవని యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్తా ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మాట ప్రవచనం అది. అమ్మ ఒక కాలం వచ్చినది, ఆ కాలమందు ఈ గెరిజీము పర్వతం మీద ఆరాధన ఉండదు, యెరూషలేములో కూడా యూదులు ఆరాధించరు. కానీ ఎక్కడ ఆరాధిస్తారంట? తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఒక కాలము వచ్చున్నది. ఆ కాలము ఈ కాలము. మన ఆరాధనను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. చూడండి, యేసు ప్రభువారి యొక్క మాటలు సత్యము, యథార్థమైన మాటలు. మరి ఇప్పుడు యెరూషలేములో ఆరాధన ఉందా? లేదు. గెరిజీము పర్వతం మీద ఆరాధన ఉందా? లేదు. మరి ఎక్కడుంది ఆరాధన? ఇక్కడే మన మధ్యన ఆరాధన ఉన్నది. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచించారు ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలములో మరి అనేక సార్వత్రిక సంఘములో అనేక సంఘాలు ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు ఈ యెరూషలేములోనూ ఆరాధన ఉండదు, గెరిజీము పర్వతం మీద కూడా ఆరాధన ఉండదు. కానీ మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి అనేక సంఘాలు రాబోతున్నాయి.
ఎందుకు? రక్షణ యూదులలో నుండే వచ్చుచున్నదంటే ఆయనను గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మెస్సయ్య గురించి రాయబడింది కదా, యూదులలో నుంచే రక్షకుడు వస్తాడని. ఆయనే మెస్సయ్య, ఆయన అదే చెప్తూ ఉన్నాడు. ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, అమ్మా రక్షణ యూదుల్లో నుంచి వస్తుంది, యూదులలో నుంచి వచ్చిన రక్షణ యావత్ ప్రపంచానికి అందించబడుతుంది. అప్పుడు ప్రపంచంలోని నలుమూలలా కూడా మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి సంఘాలు రాబోతున్నాయి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. ఎప్పుడు వస్తుంది అది? యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత రాబోతుంది అని ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆయన ప్రవచనములో నుంచి పుట్టినటువంటి సంఘము మనము. ఆయన ప్రవచనములో నుంచి పుట్టినటువంటి సంఘము ఈ సంఘము. ఆయన ప్రవచనములో నుంచి పుట్టినటువంటి ఆరాధికులము మనము. కనుకనే ప్రభు ఏమంటున్నారు? ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆత్మ అన్న దగ్గర చూడండి, అక్కడ చిన్న అక్షరం ఉంటుంది. పెద్ద అక్షరం ఉందా, చిన్న అక్షరం ఉందా? చూడండి, ఆత్మ అన్న దగ్గర ఆ చిన్న అక్షరం ఉందా, పెద్ద అక్షరం ఉందా? చెప్పండి. దేవుడు ఆత్మ అన్నకాడ పెద్ద అక్షరాలు ఉంటాయి, కిందన ఆ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్న చోట ఆత్మ దగ్గర ఏమో చిన్న అక్షరాలు ఉంటాయి. ఎక్కడైతే బైబిల్ గ్రంథంలో ఆత్మ అనే అక్షరాలు పెద్ద అక్షరాలు సూచిస్తాయో అక్కడ పరిశుద్ధాత్మ దేవుని సూచిస్తూ ఉంటే, మరి ఆత్మ అనే మాటలు చిన్న అక్షరాలు ఎక్కడైతే చూపిస్తూ ఉన్నాయో అక్కడ మన యొక్క ఆత్మీయ జీవితం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మరి మనము దేవుని ఆరాధించడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నటువంటి మనమంట ప్రియులారా, ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటండి? ఆత్మీయ జీవితం కలిగి ఆరాధించాలా. సత్యముతో ఆరాధించడం అంటే సత్యము కలిగి ఆరాధించాలా. మన జీవితంలో మరి వారమంతా అసత్యమైన జీవితం జీవించి, వారమంతా ఆత్మీయత లేని జీవితం జీవించి, భౌతికపరమైన జీవితము శరీర సంబంధమైన క్రియలతో మనం గడిపి మరి ఆరాధిస్తే అది ఏమవుతుందంటే ఆత్మతోనూ సత్యముతోనూ కూడిన ఆరాధన కాదండి, అది అసత్యముతో కూడిన ఆరాధన అవుతుంది. ఆత్మ లేని ఆరాధన అంటే ఆత్మీయ జీవితం లేని ఆరాధన అవుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే యేసు ప్రభువారు చెప్తున్న మాటలను బట్టి యెరూషలేములో ఇశ్రాయేలీయులు యెరూషలేము మందిరంలో ఆరాధించిన ఆరాధన కంటే, సమరయులు గెరిజిం పర్వతం మీద ఆరాధించిన ఆరాధన కంటే మన ఆరాధన ఎంతో గొప్పదని, వారికంటే మనం ఎంతో శ్రేష్ఠులమని యేసుప్రభు వారు చెప్పకనే చెప్తా ఉన్నారు. మరి ఈ వచనాల్లో మనం చూసినట్లయితే మన గురించి ఆయన ఒక అద్భుతమైన ప్రవచించాడు. మనం ఆషామాసి విశ్వాసులం కాదండి, మనమే కాదు, మరి మన దేశంలో కానీ మన హైదరాబాద్ పట్టణంలో కానీ సార్వత్రిక సంఘములో కానీ ఉన్నటువంటి విశ్వాసులు, ఆరాధించేటువంటి విశ్వాసులు ఆషామాషిగా విశ్వాసులు కాదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రవచనంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళం మనం. లేకపోతే మనం ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. మనం కూడా ఆరాధన లేని జీవితం జీవిస్తూ ఉండాలి. మనం ఇవాళ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసుకుని ఆరాధించడానికి ఇక్కడ మనల్ని సమకూర్చారంటే దాని అర్థం ఏంటో తెలుసండి? యేసు ప్రభువారి యొక్క ప్రవచనములో నుంచి పుట్టిన వారం మనం. ఒక కాలం వచ్చుచున్నది అని చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కాలం వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఆ కాలం? మన గురించి ఏం చెప్పాడు అనుకోవాలి ఇప్పుడు మనము? ఒక కాలం వచ్చుచున్నది, అది 2025వ సంవత్సరం. ఒక కాలం వచ్చుచున్నది, అది ఏ నెల? మే నెల. ఒక కాలం వచ్చుచున్నది, అది ఏ తారీఖు? తారీఖు 11వ తారీఖు. ఆ 11వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం అనేటువంటిది ఒక రాబోతుంది. అప్పుడు ఒక సంఘము మరి క్రీస్తు సైనికులు అనేటువంటి ఒక మందిరంలో ఆరాధిస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకించి మనలో ఉన్న ప్రతి ఒక్కరిని గురించి వ్యక్తిగతంగా ప్రవచించారు. ప్రియులారా గమనించండి. మరి ప్రవచనంలో నుంచి పుట్టిన ప్రజలమైన మనం ఆయనను ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించాలా? ఆత్మతో సత్యంతో, అంటే ఆత్మీయ జీవితం కలిగి ఆరాధించాలా. మనము ఆత్మీయ జీవితం విషయంలోనే మనం గమనికలోకి తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం భౌతికపరమైన శరీరాలతో జీవిస్తున్నాం కదా ప్రియులరా. ఆత్మీయత
మనకు బాగా తెలుసు ఆత్మీయ జీవితం అంటే ఏంటో. మనం దానికోసం ప్రత్యేకమైనటువంటి మనము పరిశీలనలు చేయాల్సిన పని లేదు. మన యొక్క ఆత్మీయత పెరుగుతుందా, దిగజారిపోతుందా, మనం భక్తిహీనులం అయిపోతున్నామా, భక్తిపరులుగా జీవిస్తున్నామా అనేటువంటిది మనం బేరీజు వేసుకోవచ్చు. ఉదాహరణకి మనం ప్రతిరోజు ఎంతసేపు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం, ఎన్నిసార్లు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, వేకుజామున లేచి మనం ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నాం, మరి అంతేకాకుండా మనం ఎంత మేర దేవుని యొక్క స్వార్థ ప్రకటించగలుగుతున్నాం, ఎన్ని కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ఉన్నది, ఇవన్నీ మనము మన ఆత్మీయ జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి. భక్తిహీనత అంటే ఏంటండి? భక్తిహీనత అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు మనము దినానికి ముమ్మారు ప్రార్థన చేసాం. ఉదాహరణకి చెప్తున్నా, ముమ్మారు ప్రార్థన చేసేటువంటి మనము ఇవాళ ఒక్కసారే ప్రార్థన చేయగలుగుతున్నాం, అంతకుమించి చేయలేకపోతున్నాం. మన భక్తి తగ్గిందా పెరిగిందా చెప్పండి? అదే భక్తిహీనత. మనలో చాలామంది రోజుకి 3 అధ్యాయాలు బైబిల్ చదివే వాళ్ళం ఉన్నాం, లేక 5 అధ్యాయాలు బైబిల్ చదివే వాళ్ళం ఉన్నాం. ఇప్పుడు కనీసం 1 అధ్యాయం కూడా చదవలేని పరిస్థితికి దిగజారిపోయాం. ఏదో సామెతల గ్రంథంలో ఏదో కీర్తనల గ్రంథంలో చిన్న కీర్తన ఏదుందో ఆ 133వ కీర్తన ఏదో జస్ట్ అలా చదివేసి మనము లేచిపోతున్నాం. ఇప్పుడు మన భక్తి పెరిగిందా లేదా చెప్పండి? భక్తిహీనులమా కాదా? 5 అధ్యాయాలు బైబిల్ గ్రంథంను ధ్యానం చేసేటువంటి మనము ఇవాళ కనీసం ఒక కీర్తన కూడా పాడలేని, ఒక కీర్తన కూడా చదవలేని పరిస్థితికి వచ్చామంటే మనం భక్తిహీనులమా? మన భక్తి హీరించిందా లేకుంటే పెరిగిందా? భక్తిహీనత అంటే ఏంటండి? భక్తిహీనత అంటే ఏం కాదు, భక్తి హీనించడం అంటే తగ్గిపోవడం. హీనం అంటే ఏంటి? తగ్గిపోవడం. భక్తి తగ్గిపోవడం భక్తిహీనత. మనం భక్తిహీనులు అనగానే ఏమనుకుంటామంటే మనకి ఎవరో గుర్తొచ్చేస్తారు, మనం గుర్తురాం. భక్తిహీనులు అనేసరికి ఎవరు గుర్తొస్తారు మనకి? బయట ఎవరో కనబడతారు మనకి, మనం కనపడం. బయట వాళ్ళని చూస్తాం. భక్తిహీనులు అని ఎవరన్నా ఒక దైవజనుడు లేక ఒక వాక్యోపదేశకుడు భక్తిహీనులు అన్నాడు అనుకోండి, బయటికి వెళ్ళిపోతాం. మనం ఎవరెవరో కనపడుతూ ఉంటారు మనకి, మనం కనపడం. కానీ భక్తిహీనులు ఎక్కడ ఉంటారు? మనలోనే ఉంటాం. ఎప్పుడు నీ భక్తి జీవితము హీనించిపోతూ తగ్గిపోతూ ఎప్పుడైతే ఉందో అప్పుడు, ఉదాహరణకి నేనే చెప్పుకుంటున్నా, నా మట్టుకు నేనే చెప్పుకుంటున్నా. నేను ప్రతిరోజు 5 అధ్యాయాలు ధ్యానం చేస్తాను అనుకుందాం. ఉదాహరణకి నేను అప్పుడు వదిలిపెట్టేసి 4 అధ్యాయాలకు వచ్చేసాను, నా భక్తి కొంచెం తగ్గిపోయింది. 3కి వచ్చేసాను, ఇంకా హీనించిపోయింది. 2కి వచ్చేసాను, ఇంకా హీనదశకు వచ్చేసింది. ప్రార్థన చేసేవాడిని, తెల్లవారుజామున లేచి గంట ప్రార్థన చేసేవాడిని అనుకోండి. ఉదాహరణకి మౌన ధ్యానంలో 1 గంట గడిపేవాడిని. ఇవాళ కనీసం 1 అరగంట కూడా మౌన ధ్యానం చేయలేకపోతున్నాను అనుకోండి. నా భక్తి ఏమైపోయింది? హీనించిపోయింది. కాబట్టి భక్తిహీనుడు ఎక్కడ? నేనే భక్తిహీనుణ్ణి. నా భక్తి హీనమైపోయింది, తగ్గిపోయింది. కాబట్టి నేనే భక్తిహీనుణ్ణి. అంటే భక్తిహీనత అంటే ఏంటి? ఆత్మీయ జీవితము లేకపోవడమే, ఆత్మీయత నశించిపోవడమే. మనం ప్రత్యేకించి ఎక్కడో బైబిల్ గ్రంథంలో నుంచి ఎక్కడెక్కడి నుంచో రిఫరెన్స్లు కూడా తీయాల్సిన పని లేదండి. నా కుటుంబంలో మార్నింగు రాత్రి కుటుంబ ప్రార్థన ఉండేది అనుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు ఓన్లీ సాయంత్రమే చేసుకుంటున్నా, మార్నింగ్ లేదంటే ఏమైంది? నా భక్తి ఏమైంది? హీనించిపోయింది, తగ్గిపోయింది. నేనే భక్తిహీనుణ్ణి. నా కుటుంబమే భక్తిహీనమైన కుటుంబం. నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? పతనం అయిపోయింది. ఇప్పుడు నేను ఆరాధనకు అర్హున్నా? మరి ప్రభు ఏం చెప్తున్నారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని చెప్తున్నారు. భక్తిహీనులు ఆత్మీయత కలిగిన వారా చెప్పండి? నేను ఇప్పుడు భక్తిహీనుడిని అయిపోయాను. దేవుని వాక్యం సరిగా చదవట్లేదు. ఒకప్పుడు చదివేవాడిని, ఇప్పుడు దిగజారిపోయాను. నాకు ఆరాధించడానికి అర్హత ఉందంటారా మీరు? లేదే. నేను 5 సార్లు ప్రార్థన చేసేవాడిని, ఇవాళ 1-2 సార్లు కూడా చేయలేకపోతున్నాను. నా భక్తి తగ్గిపోయిందంటే భక్తిహీనత నాలోకి వచ్చింది. నాకు అర్హత ఉందా? ఆత్మీయ జీవితం ఉందా? లేదే. కాబట్టి అలాగే భక్తి విషయంలో ఎప్పుడైతే మనం భక్తిహీనులం అయిపోతామో, అంటే మన సంఘం కాబట్టే మన మధ్యన మనం మాట్లాడుకుంటున్నాం, సంఘంగా మాట్లాడుకుంటున్నాం. మనలో ఉండే లోపాలు ఇవన్నీ. ఆయనను ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించండి. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణమైన భక్తి ఉంటుందో అప్పుడు ఆత్మీయ జీవితం ఉంటుంది, ఆత్మీయత కరెక్ట్గా ఉంటుంది. నువ్వు 5 అధ్యాయాలతో ప్రారంభించి రోజుకి 6, 7 చదవాలి, లేదు 1తో ప్రారంభించి 2, 3 చదవాలి, అలా పెంచుకుంటూ పోవాలి. అది భక్తి పెరిగినట్లు. ఎప్పుడైతే దిగజారిపోతున్నామో హీనం అన్నమాట, దాన్నే భక్తిహీనత అంటారు. కాబట్టి ప్రియులారా, భక్తిహీనులకు ఆత్మీయత ఉండదు.
భక్తిహీనులకు సత్యం ఉండదు. సత్యం అంటే ఏంటి? సత్యం అనగా యేసుప్రభు వారు చక్కని నిర్వచనం చెప్తారు. సత్యం అంటే ఏంటి? ఆయనే అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమును. సత్యం అంటే యేసుప్రభు వారే. నీలో భక్తిహీనత ఉన్నప్పుడు నీ హృదయంలో యేసుప్రభు వారు ఉండరు, అంటే సత్యం లేదు. మనలో భక్తిహీనత వచ్చినప్పుడు యేసుప్రభు వారు మన హృదయంలో ఉండరు. మన హృదయంలో ఈ లోక సంబంధమైన అన్నీ ఉన్నాయి అనుకోండి, యేసుప్రభు వారు ఏమవుతారంట? హృదయంలో యేసుప్రభు వారు ఉంటే ఈ లోకం ఉండదు. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి ఏది ఉండదు. ఎందుకంటే ఆయన ఉంటే లోకం ఉండదు, లోకం ఉంటే ఆయన ఉండడు. ఒకరికే ప్లేసు, హృదయంలో ఒకరికే ఒక సింహాసనం ఉంటుందంట, మన హృదయపు సింహాసనము. దాని మీద ప్రభు ఉంటే ఇక వేరే ఏమి ఉండవు అందులో. ప్రభు లేకపోతే అన్నీ ఉంటే ప్రభు ఉండడు, ప్రభు బయట ఉంటాడు. కాబట్టి మరి ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మన హృదయంలో ఉంటే యేసుప్రభు వారు, ఆ శరీరాశ ఎక్కడ ఉంటుంది అక్కడ యేసుప్రభు వారు ఉండడు, నేత్రాశ ఉన్న కాడ యేసుప్రభు వారు ఉండడు, జీవపు డంబం ఉన్న కాడ యేసుప్రభు వారు ఉండడు, ధనాపేక్ష ఉన్న కాడ యేసుప్రభు వారు ఉండడు, పాపము హృదయంలో పాపము దాచుకుంటే యేసుప్రభు వారు ఉండడు. అందుకే మరి దావీదు భక్తుడు అంటాడు 51వ కీర్తనలో, నా యందు శుద్ధ హృదయము నాకు దయచేయమంటాడు, స్థిరమైన మనసు దయచేయమంటాడు. ఎందుకంటాడు శుద్ధ హృదయము? చాలా ప్రార్థనాపరుడు, భక్తిపరుడు. ఎప్పుడైతే అతను హృదయంలోకి వ్యభిచారము, పాపం వచ్చిందో దేవుడు బయటికి వెళ్ళిపోయాడు, హృదయంలో లేడు ఆయన. అప్పుడు ఎప్పుడైతే దేవుడు హృదయంలో లేడో ఆ హృదయం ఏమైపోయింది? అశుద్ధమైన హృదయము, మరి పాపముతో నిండిపోయి మలినం అయిపోయింది. శుద్ధత లేదు. అంటే ఒక తెల్ల వస్త్రం మీద బురికేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది దావీదు హృదయం. ఎందుకంటే దేవుడు బయటికి వెళ్ళిపోయాడు హృదయంలో నుంచి. ఈ లోకం పాపం వచ్చేసింది, ఈ వ్యభిచారము, మోసము ఎన్ని చేశాడో తెలుసా? దావీదు చేసిన నేరాలు ఈ లోకంలో ఎవరో చేసి ఉండరు. ఐపీసీ మొత్తం ఆయనకు అప్లై అవుతుంది యూరియాని చంపే విషయంలో. అతని డెత్ వారెంట్ రాసి అతని జేబులోనే పెట్టి పంపించాడండి, ఊరియా జేబులో. ఎంత పాపం అండి అది! ఎంత పాపం చేశాడో తెలుసా? ఉత్తరం రాసి ఇతని సైన్యంలో ముందు పెట్టి, డెత్ పెనాల్టీ అంటారు దాన్ని, డెత్ వారెంట్ రాసి ఏం చేశాడు? ఊరియా జేబులో పెట్టి పంపించాడు. పట్టుకెళ్ళి నువ్వు అక్కడ ఇవి, రాజుగారు రాసింది చదవచ్చా? అలా జేబులో ఉంది, రాజుగారు రాసింది ఓపెన్ చేయొచ్చా? ఓపెన్ చేస్తే మరణశిక్ష. దీంట్లో ఏం రాశాడు? ఈ ఊరియా వస్తున్నాడయ్యా, నువ్వేం చేస్తావంటే యుద్ధంలో ముందు పెట్టు, ఎక్కడైతే శూరులు ఉంటారో, ధైర్యవంతులు ఉంటారో అక్కడ ఇతన్ని ముందు పెట్టు, వాళ్ళు వచ్చి చంపేస్తారని రాసి పెట్టి జేబులో పెట్టి నాయన అక్కడ సేనాధిపతి ఉంటాడు ఆయనకి ఇచ్చేవని జేబులో పెట్టాడు. అంటే అతని మరణం డెత్ వారెంట్ అతని జేబులోనే పెట్టి పంపించాడండి. ఎంత పాపం అండి అది! ఎంత నేరం అండి! పాపం అమాయకుడు ఊరియా కనీసం మడత కూడా విప్పకుండా పట్టుకెళ్ళి ఇచ్చేసాడు. అందులో ఈ దావీదు మహారాజు ఏం రాశాడో కూడా చూడలే అతను. ఎందుకంటే చూడడు, నమ్మకమైనటువంటి సైనికుడు, చూడలేదు. పట్టుకెళ్ళి ఇచ్చేసాడు. అయ్యా ఇదిగో రాజుగారు ఏదో రాసి పంపించాడు. చూసుకున్నాడు ఆయన, సేనాధిపతి గారు చూసుకున్నాడు. హోరి పిచ్చోడా, నిన్ను చంపమని రాసి పంపించాడు రా ఇందులో అనుకున్నాడు మనసులో. అతనే చంపాడు. ఎంత నేరం అండి అది! కుట్ర, 120B అంటారు దానికి. పెద్ద శిక్ష ఉంది. హత్య చేయించాడు, పెద్ద శిక్ష. వ్యభిచారం చేశాడు, బలవంతంగా ఒక స్త్రీని తెచ్చుకుని అనుభవించాడు. అది అత్యాచారం. ఎంత శిక్ష అండి అది! ఎంత భయంకరమైన పాపము, కపటం. ఇంకా మీకు ఐపీసీ బుక్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్లు అప్లై అవుతాయండి దావీదు మహారాజుకి. అప్పుడు అన్ని సెక్షన్లు అప్లై అయినన్ని పాపాలు చేశాడంటే హృదయం ఎలా ఉంటుందండి? మళ్ళీ అయిపోయిందా లేదా? తెల్లటి బట్ట మీద అంత మురికి జల్లేస్తే ఎట్లా ఉంటుందో అలా అయిపోయింది ఆయన హృదయం. అప్పుడు ఏడ్చాడు, దేవుడు ఇవన్నీ చూపించాడు. అరే నువ్వు ఎంత పాపం చేసావు అయ్యా దావీదు. ఏడ్చాడు, కన్నీళ్ళు విడిచి. అప్పుడు అన్నాడు, అయ్యా నాలో శుద్ధ హృదయము, స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించమంటాడు. మనకు కూడా స్థిరమైన మనసు ఉండాలి. ఒకవేళ ప్రియమైన సహోదరులారా, మనలో స్థిరమైన మనసు లేకపోయినా కూడా మనకు ఆరాధనకు అర్హత లేదు. స్థిరమైన మనసు అంటే ఏంటంటే, మనసు స్థిరంగా ఉండదు. బయటికి వెళ్తే పాపం కోరుకుంటుంది, లోపల ఆదివారం వచ్చేసరికి ఆరాధన కోరుకుంటుంది. స్థిరం ఉండదు, మనసు స్థిరం ఉండదు, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది. కానీ క్రైస్తవ జీవితం జీవించే మనకి ప్రియమైన సహోదరులారా, మన మనసు స్థిరంగా ఉండాలా. పాపం చూసినప్పుడు ఇలా షేక్ అయిపోయే పరిస్థితి మనం ఉండకూడదు. స్థిరమైన మనస్సు ఉండాలా. మన హృదయం శుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకే బల్ల దగ్గర కూడా మన బల్లలో ప్రవేశించేటప్పుడు కూడా ఒప్పుకొని సరి చేసుకుని కడుక్కుంటాం.
సో బల్ల అంటే ఉదాహరణకి సబ్బు అనుకుందాం. మురికైపోయిన వస్త్రం ఏం చేస్తాము? ఆ సబ్బు దగ్గర తీసుకెళ్ళి శుభ్రంగా ఉతికి మళ్ళీ తెల్లగా చేసి ఇస్త్రీ చేస్తాం. ఇంకా మళ్ళీ మురికేసుకునే పరిస్థితి రాకూడదు. కాబట్టి అలాంటి శుద్ధ హృదయం మనలో లేకపోతే, స్థిరమైన మనస్సు మనలో లేకపోతే, శుద్ధ హృదయం లేకపోయినా, స్థిరమైన మనసు లేకపోయినా మనలో సత్యము లేనట్టే, ఆత్మీయ జీవితం లేనట్టే. అంటే ఆత్మ సత్యము లేనట్టే. ఆ ఆరాధన దేవునికి ఇష్టం ఉండదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందు మనం ఎలా ఉన్నాం? ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన చేస్తున్నామా లేదా? ఎందుకు మనం ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన చేయాలంటే, ప్రభువు మనల్ని వెన్నంటి కాపాడుతూ ఉన్నాడు. ప్రభువుని ఆరాధించడానికి ప్రత్యేకమైన కారణాలు అక్కర్లేదండి. మన గొంతులో ఊపిరి ఉంది చాలు, ఆ కారణం చాలు. మన శరీరంలో ఆరోగ్యం ఉంది, ఆ కారణం చాలు. ఎన్నో దేశాలు యుద్ధాల చేత ఇవాళ తినడానికి తిండి లేకుండా, ఉండడానికి నివాసాలు లేకుండా, కట్టుకోవడానికి వస్త్రాలు లేకుండా, పిల్లలకి చదువులు లేకుండా, తిండి లేకుండా నాశనం అయిపోతున్నారు. మన దేశాన్ని సురక్షితంగా దేవుడు కాపాడుతున్నాడే, అందుకు ప్రభువును ఆరాధించాలి. ఆ దేశంలో మనల్ని ఇప్పటికీ ఇన్ని వ్యతిరేకతలు ఎదురవుతున్నా మరి ఆరాధించుకునే అవకాశం దేవుడు మనకిస్తున్నాడే, అందుకు ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఆరాధించడానికి ఎన్నో ఉన్నాయి, కానీ ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో, అంటే ఆత్మీయ జీవితముతో, సత్యమైన జీవితంతో ఆరాధించాలి. అసత్యమైన ఆరాధన ఎప్పుడు వస్తుందంటే, మన హృదయంలో అసత్యం అనేది ఉంటే అసత్యంతో కూడిన ఆరాధన వస్తుంది. ఆత్మీయత లేని ఆరాధన ఎప్పుడు వస్తుందంటే, మన కుటుంబంలో సరైన ప్రార్థన లేకపోయినా, కుటుంబ ప్రార్థన లేకపోయినా, అంటే భక్తిహీనత. ఎప్పుడైతే భక్తిహీనత అనేది బొబ్బలు పెట్టినదంట, భక్తిహీనత ఎప్పుడైతే మనలోకి వస్తుందో, మన భక్తి జీవితం ఎప్పుడు దిగజారిపోతుందో, అప్పుడే మనం భక్తిహీనులము, అప్పుడే మనం ఆత్మీయ జీవితాన్ని కోల్పోయిన వారు అవుతాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందు మనల్ని ఒక్కసారి మనం పరీక్ష చేసుకుని, దేవా నేను ఆరాధించడానికి నాలో ఆత్మీయ జీవితం ఉన్నదా? నువ్వు కోరుకుంటున్నట్టు ఆత్మీయత నాలో ఉన్నదా? లేక నేను భక్తిహీనురాలను అయిపోయి నా భక్తి జీవితం దిగజారిపోయి ఇవాళ బైబిల్ చదవలేని పరిస్థితులు, కుటుంబ ప్రార్థన లేని పరిస్థితులు, కనీసం ప్రార్థన చేయలేని పరిస్థితులకు నేను దిగజారిపోయానా? ఏ విధంగా ఉన్నా నేను పరీక్ష చేసుకుని, ఏది ఏమైనప్పటికీ కూడా మొదటిగా మన యొక్క భక్తిహీనతలో నుంచి మనం బయటపడుతూ, అదేవిధంగా మరి ప్రభువు మన జీవితంలో చేస్తున్న మేలులను బట్టి, మొదటిగా మన శరీరముల్లో ఆరోగ్యం ఇచ్చినందుకు, మన గొంతులో ఊపిరి ఉంచినందుకు, మన దేశంలో శాంతి సమాధానాలు ఉంచినందుకు, ఈ విధంగా ఆరాధించుకునే సమయము మనకి ఇచ్చినందుకు, ఒక సంఘం మనకి ఇచ్చినందుకు. కాబట్టి దేవుడు ఆత్మ కనుక, ఆ ఆత్మదేవుడు అనుక్షణము మనల్ని వెంబడిస్తున్నందుకు ఆయనను ఆరాధించుచు, స్తుతించుచు, ఘనపరచుచు, ఆత్మీయత కలిగిన వారమై, సత్యమైనటువంటి బ్రతుకు కలిగిన వారమై ప్రభువును ఆరాధిద్దాము. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక.